మా హాస్టల్ దగ్గర వినాయకుడి విగ్రహాన్నయితే పెట్టారు. వినాయకుడు ఎలా ఉన్నారని చూడడానికైతే గబగబా రెడీ అయిపోయి వెళ్ళాము. ఇంకా అక్కడ అక్షంతలు, కుంకుమ అయితే ఉంటే బొట్టు పెట్టుకొని, అక్షింతలు వేసుకొని, ఇంకా దేవుడికైతే దండం పెట్టుకొని కాలేజ్‌కైతే మళ్ళీ బయలుదేరాం. మార్నింగ్ నుండి రెయిన్ అనేది ఫుల్‌గా పడింది. సో, ఇంకా ఆ రెయిన్ వాటర్‌కి రోడ్లయితే బ్లాక్ అయిపోయినాయి. ఇంకా అలా వాటర్‌లో నడుచుకుంటూ కాలేజ్‌కైతే వెళ్తున్నాము అందరము. అయినా క్లైమేట్ అనేది ఇంకా రెయిన్ పడడానికి సిద్ధంగానే ఉంది. ఇంకా ఈ రెయిన్ వల్ల మాకైతే ఈరోజు టిఫిన్ రాలేదు. సో, ఇంకా కాలేజ్ మెస్‌లోకైతే వెళ్ళాము టిఫిన్ చేయడానికి. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ. ఇంకా టిఫిన్ చేసి క్లాస్‌కైతే వెళ్ళాము. మా కాలేజ్‌లో కూడా వినాయకుడిని పెట్టారు. ఇంక ప్రసాదాలు కూడా పంచుతున్నారు. ప్రసాదాన్ని తినేసి ఇంకా ఎగ్జామ్స్ కదా! మళ్ళీ చదవడం అయితే స్టార్ట్ చేసాము. ఎగ్జామ్ అయితే మంచిగా రాసాము. ఇంకా అలా ఎగ్జామ్ రాసి హాస్టల్‌కైతే స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఫ్లవర్స్ కనిపించేసరికి మన కొత్త అమ్మాయికైతే ఆ ఫ్లవర్స్‌ని కోయాలని థాట్ వచ్చింది. ఇంకా పైన కోస్తుందనుకుంటే తీరా చూస్తే మళ్ళీ కిందది కోసింది. మేమనేసరికి మళ్ళీ పై పువ్వుకి షిఫ్ట్ అయింది. ఇంకా ఫ్లవర్స్ కోసి నా చేతిలో అయితే పెట్టింది. ఇంకా ఈరోజు అయితే భలే ఎంజాయ్ చేసాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.